నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? కష్టపడాలి, వ్యాపారం చేయాలి, ఆలోచనల్ని పెట్టుబడిగా పెట్టాలి, ఉద్యోగం చేసినా కొంచెం కొంచెం కూడబెట్టుకోవాలి. ఇవన్నీ పాతకాలపు మాటలు. ఈ రోజుల్లో ఆస్తులు సంపాదించాలంటే ఓ టెక్నిక్ ఉంది, అదే రాజకీయం. అవును, పాలిటిక్స్ లో పదవులొస్తే ఆపై ఆస్తులు అవే వస్తాయంటున్నారు. కోట్లు కావాలంటే ఓట్లు రాలాలి అంటున్నారు. ఆస్తులు కావాలంటే అధికారం ఉండాలంటున్నారు. అధికారం ఆదాయ మార్గమా? పదవిలో ఉంటే కోట్లు ఆర్జించవచ్చా? పరువుంటే మనీ దానికదే వచ్చేస్తుందా? అవినీతి లేకుండా ఆదాయం వస్తుందా? నేతల ఆస్తులపై ఐటీ శాఖ నిఘా ఉండదా? ఈ దేశంలో అధికారమే అవినీతికి అండదండా? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రజాస్వామ్యం అంటూ చెప్పుకొస్తాం. కానీ ఆచరణలో ఒక్క పాలకుడైనా ఒక్క నాయకుడైనా ప్రజల కోసం కష్టపడ్డా అని ప్రశ్నించుకుంటే మన ప్రజాస్వామ్యపు అసలు రంగు బయటపడుతుంది. నిజానికి ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇక ఎవరి స్థాయిలో వాళ్లు దాన్ని అడ్డం పెట్టుకుని ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇదేదో ఎంపీలు మంత్రులే అనుకుంటే పొరపాటే. గ్రామాల్లో సర్పంచుల దగ్గర నుంచి కేబినెట్లో మినిస్టర్ల వరకు అందరిది ఒక్కటే దారి. అధికారం చేతిలో ఉంటే అవినీతికి రాచబాట వేసినట్లే అన్నట్లు ఎవరి స్థాయిలో వాళ్లు తమ ఆస్తుల్ని పెంచుకుంటూ వెళుతున్నారు. రాజకీయాలకు వచ్చేది ప్రజాసేవకు అన్నది నేతలు, ఇటు ప్రజలు ఎప్పుడూ మరిచిపోయారు. రాజకీయాల్లోకి వచ్చామంటే అది కేవలం ఆస్తులు రెట్టింపు చేసుకోవడానికో లేదా అప్పటి వరకు సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికో తప్ప జనం కోసం కాదని ప్రతి ఎన్నికల్లో నిలబడుతున్న నేతల అఫిడవిట్లే చెప్పుకొస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో అపర కుబేరుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో లక్షాధికారులుంటే అబ్బో అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒక్కొక్కరు కోట్లకు పడగలెత్తిన వాళ్లే. 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 100 మందికి పైగా అపర కుబేరుల నామినేషన్లు దాఖలు చేశారు. అంటే ఏటేటా కోటీశ్వరులంతా రాజకీయాల్లోకి వస్తున్నారని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే కోటీశ్వరులంతా రాజకీయాల్లోకి రావటం లేదు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళంతా కోటీశ్వరులు అవుతున్నారు. అదేలాగా అన్నది మన దేశంలో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. మనది ప్రజాస్వామ్యం. ఇక్కడ అవినీతి అన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకోవడానికి లంచాలివ్వాలన్నది అందరికీ తెలిసిన నిజమే. కానీ కాలక్రమంలో అది పొలిటీషియన్ల వరకు పాకింది. పనులు చేయడానికి, అనుమతులు ఇవ్వడానికి, అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా సాగడానికి, కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలో చాలా మంది ప్రజాప్రతినిధులకు అన్నింట్లోనూ వాటాలు కావాల్సిందే. ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు, అక్కడి నుంచి తమ పిల్లలే కాదు తరాలు తరాలు తిన్నా తరగనంత సంపదను వెనకేసుకోవటం ఇప్పుడు కామన్ అయిపోయింది. జనం ఓట్ల కోసం మన ముందుకొచ్చే నేతలు ఖద్దరు చొక్కాలేసుకుని దీనజన బాంధవుల్లా ముఖాలు పెట్టుకుని వస్తారు. కానీ ఒక్కసారి గెలిస్తే మాత్రం మరో 5 ఏళ్ల వరకు అడ్రస్ కూడా దొరకదు. అధికారంలోకి వచ్చాక తమ వ్యాపారాలు, తమ దందాల మీదే దృష్టి పెట్టుకుని ఆస్తులు రెట్టింపు చేసుకుంటారు. ఐటీ శాఖకు దొరకకుండా బినామీలను పెట్టుకుంటారు. అవినీతికి ఎన్ని అడ్డదారులుంటాయో అన్ని దారుల్లోనూ అడుగులేస్తారు. ఇదేమీ ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఇలాంటి నేతలు ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కూడా కాదు. ఢిల్లీలో మంత్రి పదవులు వెలగబెట్టిన బడా నేతల నుంచి మన గ్రామాల గల్లీల్లో సర్పంచ్గిరీలు చేసే వాళ్ల వరకు అవినీతిలో అందరూ అందరే. ఓ 25 ఏళ్ల కిందటి మాట, పోస్టాఫీసులో డబ్బులు డిపాజిట్ చేస్తే 5 ఏళ్లలో రెట్టింపవుతుంది. కానీ అదే డబ్బు రెట్టింపవ్వాలంటే కనీసం 15 ఏళ్లు పడుతుంది. కానీ ఇదే డబ్బు కొన్ని వేల రెట్లు అమాంతం పెరిగిపోవాలంటే ఓ మార్గం ఉంది. ఆ దారి పేరే రాజకీయం. ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు, ఒక్కసారిగా ఆస్తులన్నీ 100 వేల రెట్లు పెరిగిపోతాయి. అధికారంలోకి వస్తే రాజకీయ నేతలు కోట్లు కూడబెట్టుకుంటారని తెలుసు, కానీ మరి ఇంతలా అని మాత్రం ఎవ్వరూ అనుకోరు. కానీ ఇప్పుడు వాస్తవం మాత్రం ఇలాగే ఉంది. అధికారమే ఆదాయానికి మార్గంగా మారింది. అసోంకు చెందిన ఒక ఎమ్మెల్యే ఆస్తులు 5 ఏళ్లలో 5000% పెరిగాయి.
కేరళకు చెందిన మరో ఎమ్మెల్యే ఆస్తులు 5 ఏళ్లలో 1700% పెరిగాయి. అసలే అంతంత మాత్రం బడ్జెట్ ఉండే అసోంలోని ఒక ఎమ్మెల్యే 5 ఏళ్లలో తన ఆస్తుల్ని ఈ స్థాయిలో పెంచుకున్నారంటే ఇక బడ్జెట్ భారీగా ఉండే రాష్ట్రాల్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక నిత్యం నీతులు చెప్పే కామ్రేడ్ల పాలనలో ఉన్న కేరళలో కూడా ఒక ఎమ్మెల్యే ఆస్తులు ఈ రేంజ్లో పెరిగాయంటే రాజకీయాల్లో అవినీతికి, ఆదాయం పెంచుకోవడానికి సిద్ధాంతాలు అడ్డురావన్నది విస్పష్టమవుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులంతా తమ పదవీకాలం పూర్తయ్యేలోగా లైఫ్ టైం సెటిల్మెంట్ కు సరిపడా సంపాదించుకుంటున్నారు. తమ అధికారాన్ని ఆదాయ మార్గంగా మార్చేసుకుంటున్నారు. ఐటీ శాఖ నిఘా తమ మీద ఉండదన్న ధైర్యంతో అధికారుల్ని తామే నడిపిస్తామన్న ధీమాతో ఇష్టానుసారం అందిన కాడికి దోచేసుకుంటున్నారు. ఇన్నాళ్లు నేతల అవినీతి జగమెరిగిన సత్యమే అయినా దాన్ని కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. 5 ఏళ్లలో ఇలా 100 రెట్లు ఆస్తులు పెంచుకున్న ప్రజాప్రతినిధుల మీద సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. మరి ఈ రాజకీయ దోపిడీ వ్యవస్థలో ఇప్పటికైనా మార్పు వస్తుందా? వెల్కమ్ బ్యాక్. ఇన్నాళ్లు నేతల ఆదాయాల గురించి అంతా మాట్లాడుకోవడమే తప్ప ఎదిరించి ప్రశ్నించిన వాళ్ళు ఒక్కరూ లేరు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. ప్రజాప్రతినిధుల ఆస్తులు, ఆదాయాల గురించి జనం ప్రశ్నించడం మొదలుపెట్టారు. అలా 2 స్వచ్ఛంద సంస్థలు వేసిన పిల్కి సుప్రీంకోర్టు స్పందించింది. ఇలా అడ్డదారులో మెక్కేసిన నేతల జాబితాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సుప్రీంకోర్టుకు అందజేసింది. వీరిపై మరో వారం రోజుల్లోగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. మన దేశంలో అన్ని రకాల వ్యాపార రంగాల్లో నష్టాల పాలైన వాళ్లు కనిపిస్తారు. కానీ రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా నష్టపోయిన నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ రోజుల్లో ఒక కార్పొరేటర్ దర్పం చూసినా కళ్లు చెదిరిపోతాయి. అలాంటిది ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తుల గురించి, ఆదాయాల గురించి వేరే చెప్పుకోనక్కర్లేదు. చట్టంలో లొసుగుల్ని అడ్డంగా వాడేసుకుని ఇన్నాళ్లు కోట్లకు కోట్లు వెనకేసుకున్నారు. ఎన్నికల అఫిడవిట్లలో తమకు కారు కూడా లేదని, కనీసం సొంతిల్లు కూడా లేదని కహానీలు చెప్పే రాజకీయ నేతలు చాలా మందే ఉన్నారు. ఇంతలా ఎందుకు తేడా వస్తుంది? కోట్లలో ఆస్తులున్నా అధికారంలోకి వచ్చాక 100,000 కోట్లు సంపాదించినా వాళ్ల ఆస్తుల వివరాలు మాత్రమే అఫిడవిట్లలో చెప్పుకొస్తున్నారు తప్ప అవి ఎలా వచ్చాయి, వాటికి ట్యాక్సులు కట్టారా లేదా అన్నది మాత్రం చెప్పడం లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. 2 స్వచ్ఛంద సంస్థల పోరాటం వల్ల భవిష్యత్తులో రాజకీయ నాయకుల ఆదాయ మార్గాలను నిలదీయబోతోంది. నేతల ఆస్తుల చిట్టాల వెనుక అసలు మతలబులు వెలికితీయాలని కోరుతూ లోక్ ప్రహరీ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఇదేమీ ఆషామాషీ సంస్థ కాదు. ఈ సంస్థలో ఎన్నికల సంఘం, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసి రిటైర్ అయిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, ఇతర విభాగాల్లో రిటైర్ అయిన మాజీ ఉన్నతాధికారులంతా సభ్యులుగా ఉంటారు. వీళ్లంతా పూర్తి స్థాయిలో పరిశీలించి 2015లో సుప్రీంకోర్టులో ఓ పిల్ వేశారు. ఆ వ్యాజ్యంలో అప్పటికి గడిచిన 5 ఏళ్లలో తాము పరిశీలించిన 26 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు, 257 మంది ఎమ్మెల్యేల ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, అది వాళ్ళ అఫిడవిట్లలోనే ఉందని, ఇంతలా వాళ్ళ ఆస్తులు పెరగడానికి కారణాలేమిటన్నది మాత్రం వాళ్లు చెప్పుకురాలేదని, దీని వెనుక వాస్తవాల్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని అందులో పేర్కొన్నారు. ఈ బిల్ విచారణలో ఉండగానే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ కూడా ఇదే బిల్ మీద ఇంప్లీడ్ అయింది. అందులో కూడా 4 ఎంపీల ఆస్తులు 5 ఏళ్లలో 1200% పెరిగాయని, మరో 22 మంది ఎంపీల ఆస్తులు కూడా 500% పెరిగాయని, అసోంకు చెందిన ఒక ఎమ్మెల్యే ఆస్తి 5 ఏళ్లలో 5000% పెరిగిందని, కేరళకు చెందిన మరో ఎమ్మెల్యే ఆస్తి కూడా 1700% పెరిగిందని, ఇవన్నీ వాళ్ల అఫిడవిట్లలోనే ఉన్నాయని, వీళ్ల ఆస్తులు ఇంతలా ఎలా పెరిగాయన్నది మాత్రం వాళ్లు చెప్పటం లేదు, ఈసీ కూడా అడగటం లేదు అంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. రాజకీయం ఎప్పుడైతే వ్యాపారం అయిపోయిందో, ఎన్నికల్లో పెట్టుబడి పెట్టడం, ఓట్లు కొనడం అనేది చాలా ప్రధానమైనటువంటి అర్హత అయిపోయిందో, అన్ని పార్టీలు దాన్నే పాటించడం మొదలుపెట్టినాయి. ఒక 5-10 కోట్లు ఖర్చు పెట్టడం ఎన్నికలు, అసెంబ్లీ ఎలక్షన్కి అని చెప్పనేది అందరికీ సర్వత్రా వచ్చేసింది. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కార్పొరేట్ ఎలక్షన్కి 50 లక్షల నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి మనకు చాలా సామాన్యంగా వచ్చేసింది.
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీకి ఎవరిని పెట్టాలన్నప్పుడు అత్యుత్తముల్ని తీసుకోవాలనుకుంటున్నారు అన్న మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏంటి? వీడు ఎంత ఖర్చు పెట్టగలడు, వీడు సచ్చత్రుడా శీలవంతుడా ఏం అడగట్లా. గతంలో అధికారులుగా పనిచేసిన వాళ్ళు రాజకీయంలోకి వస్తే 100% ఎలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు? అక్కడ బాగా అవినీతిపడిగా ముద్రపడి కోట్లు గడిస్తే ఇప్పుడు సంపాదించగలరు, 10 మందికి పెట్టగలరు అని చెప్పని వాడిని తీసుకొస్తున్నారు. కాబట్టి అసలు రాజకీయమే దాని చుట్టూ తిరుగుతుంది. ఈ 2 పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు దీనిపై స్పందన కోరుతూ కేంద్రానికి, ఎన్నికల కమిషన్కు ఘాటుగా లేఖలు రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ సెప్టెంబర్ 6వ తేదీన సుప్రీంకోర్టులో సిబిడిటి ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. దానిలో ఎన్నికల అఫిడవిట్లు అభ్యర్థులు స్వయంగా వెల్లడించే పత్రాలని, ఇప్పటి వరకు సిబిడిటి, ఎన్నికల కమిషన్ కు మధ్య జరిగిన ఒప్పందం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారమే అభ్యర్థుల అఫిడవిట్లు పరిశీలిస్తామని, వాటికి సదరు అభ్యర్థులు సమర్పించిన ఐటీ రిటర్న్లకు తేడా ఉంటే ఆ విషయాన్ని జ్యూరిస్డిక్షనల్ అసెసింగ్ అధికారికి తెలియపరచాలని, అప్పుడు సదరు అధికారి ఐటీ యాక్ట్ కింద అసెస్మెంట్ ఆర్డర్ జారీ చేస్తారని చెప్పుకొచ్చింది. కానీ ఈ వివరణపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 8A ప్రకారం అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టి ఆ నేరం నిరూపణ జరిగి శిక్ష పడితే సదరు నాయకుణ్ణి 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయవచ్చు. ఒకవేళ ఈ చట్టాన్ని తొలగించాలని పార్లమెంటు నిర్ణయిస్తే ఎన్నికల సంఘం మౌనంగా ఉండిపోతుందా అని ప్రశ్నించింది. ప్రస్తుత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వంతో కానీ, ప్రభుత్వ సంబంధిత సంస్థలతో కానీ, విభాగాలతో కానీ ఎలాంటి వ్యాపార లావాదేవీలు, కాంట్రాక్టులు నిర్వర్తించకూడదు. కానీ ఇక్కడే ఓ లొసుగుంది. ఇది సదరు అభ్యర్థి కుటుంబ సభ్యులకు వర్తించదు. దీంతో మన దేశంలో ఉన్న రాజకీయ నేతలంతా తమ భార్యలు, పిల్లలు, బంధువుల పేర్ల మీద ఇలాంటి ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యాపారాలు కొనసాగిస్తూ వస్తున్నారు. వాటితో వందల వేల కోట్ల ఆదాయం పొందుతున్నారు. కానీ ప్రతిసారి ఎన్నికల అఫిడవిట్లలో కేవలం తమ కుటుంబ సభ్యుల ఆస్తులు చెప్పుకొస్తున్నారు తప్ప ఆ ఆస్తుల వెనుక ఉన్న ఆదాయ మార్గాలు మాత్రం పేర్కోవటం లేదు. దీన్ని ఎవరూ ప్రశ్నించకపోవడంతో ఇన్నాళ్లు నేతలందరి ఆటలు సాగాయి. అయితే ఇన్నాళ్లు అభ్యర్థుల ఆస్తుల వెనుక ఆదాయ మార్గాలు అడిగే అవకాశం ఉంది, కానీ వారి కుటుంబ సభ్యుల ఆదాయ మార్గాలు అడిగే అధికారం తమకు లేదని ఎన్నికల సంఘం కోర్టుకు చెప్పుకొచ్చింది. ఒకవేళ అలా అడగాలంటే కేంద్రం ఈ చట్టంలో మార్పులు చేయాలని విన్నవించింది. వాళ్ళ అధికారంలో ఉండే రాజకీయ నాయకుల్లో చాలా మందికి బినామీ ఆస్తులు ఉంటాయి, బినామీ వ్యాపారాలు ఉంటాయి. ఇవన్నీ తెలియదు కదా. ఆస్తులు విపరీతంగా పెరుగుతాయి. ఎక్కడికి పెరుగుతాయి? వాళ్ళు ఏమన్నా ఐటీ ప్రొఫెషనల్సా, లేకుంటే వాళ్ళు ఏమన్నా స్టాన్ఫోర్డ్లో MBA చేసి వచ్చారా? ఎందుకు పెరుగుతాయి? అందువల్ల అడ్డదారున ఇవాళ కార్పొరేటరు, సర్పంచ్, వార్డు మెంబర్ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు ఈ వ్యాపారం నడుస్తుంది, రాజకీయ వ్యాపారం. అయితే ఇందులో అందరూ రాజకీయ వ్యాపారుల అనేది మనం ఇప్పటికే చెప్పలేము. ఇందులో కూడా కొంతమంది నిజాయితీ పనులు రాజకీయాలు ఇప్పటికీ ఉన్నారు, కానీ వాళ్ళు చాలా తగ్గిపోయారు. అత్యధికం రాజకీయాలు వ్యాపారంగా మార్చుకున్నారు. ఈ విషయాన్ని పరిశీలించిన ధర్మాసనం ఎమ్మెల్యేలు, ఎంపీల ఆదాయాల్లో వచ్చిన మార్పులు, వాళ్లు పదవిలో ఉన్నప్పుడు వాటి వృద్ధి రేటు ఎలా ఉందో స్పష్టం చేయాలని, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం నిజాయితీ ఏమిటో సవివరంగా చెప్పాలని ధర్మాసనం కోరింది. ఆదాయాలు విపరీతంగా పెరిగిన ప్రజా ప్రతినిధుల వివరాలు, ఆధారాలతో సహా సెప్టెంబర్ 12 ఉదయం 10:30 గంటల్లోగా సుప్రీంకోర్టులో సమర్పించాలని ఆదేశించింది. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్లు పూర్తి స్థాయిలో దర్యాప్తులు జరిపాయి. పిటిషనర్లు దాఖలు చేసిన వివరాల్లో ఉన్న ప్రజా ప్రతినిధుల ఆస్తులపై దర్యాప్తు చేయగా 7 ఎంపీలు, 98 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 5 ఏళ్ల వ్యవధిలో గణనీయంగా పెరిగిన మాట వాస్తవమే అని, దీనికి ప్రాథమిక ఆధారాలు కూడా లభించాయని పేర్కొంది. కానీ సిబిడిటి చేపట్టిన తనిఖీలు, తదితర దర్యాప్తు వివరాలు ఆర్టీఐ చట్టం కింద ఎవరికీ అందించలేమని, అందుకే ఆ వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో పెట్టి కోర్టు ఇచ్చిన వ్యవధిలోగా ధర్మాసనానికి అందించింది. ఈ వివరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం 1 వారంలోగా తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి. వెల్కమ్ బ్యాక్. అవినీతిని అంతం చేస్తాం, నల్లధనాన్ని రూపుమాపుతామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ ఇప్పుడేం చేయబోతున్నారు? బ్లాక్ మనీ అంటూ జనం జేబుల్ని డేగ కళ్లతో తరచి చూస్తున్న కేంద్రం తమ తానులో ముక్కలైన నేతల ఆస్తులు, ఆదాయ మార్గాల మీద ఏం నిర్ణయం తీసుకోబోతోంది? ఇంతకీ కోర్టు వారం రోజుల తర్వాత ఏం తీర్పు ఇవ్వబోతోంది? ఆ తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెయ్యబోతోంది?
న్యాయస్థానం ఆదేశాలకు తలొగ్గి ప్రజలకు న్యాయం చేస్తుందా లేక ఈ తీర్పు మీద పోరాటం చేస్తుందా? ప్రజాప్రతినిధుల ఆదాయం 5 ఏళ్లలో ఇబ్బడిముబ్బడిగా ఎలా పెరుగుతోందన్న పిటిషన్లను పరిశీలించి పూర్తి వివరాల్ని సీల్డ్ కవర్లో తెప్పించుకున్న సుప్రీంకోర్టు మరో వారం రోజుల్లో తీర్పు వెల్లడించనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు సదరు 7 ఎంపీలు 98 మంది ఎమ్మెల్యేల ఆస్తుల పెరుగుదల వెనుక ఉన్న ఆదాయ మార్గాలు అక్రమమైనవని గుర్తిస్తే ఏం చేస్తుంది? అది అక్రమాస్తి అయినప్పుడు వారిని ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో శిక్షిస్తుందా? ఒకవేళ అదే జరిగితే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 8A ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటిస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వస్తుందన్నది పక్కన పెడితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. బ్లాక్ మనీ వెలికితీటే తమ లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం గడిచిన 3 ఏళ్లలో ఎన్నో చర్యలు తీసుకుంది. బ్లాక్ మనీ రద్దు కోసమే అని పెద్ద నోట్లన్నీ రద్దు చేసేసింది. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరగడానికి వీల్లేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు సామాన్యుడి బ్యాంకు అకౌంట్ల మీద కన్నేసింది. అటు రూపాయి ఇటు వస్తే ఎందుకొచ్చిందో చెప్పాల్సిందేనంటూ 1,00,000 నిబంధనలు పెట్టింది. ఓ 50,000 బ్యాంకులో వెయ్యాలన్నా పాన్ కార్డ్, తీయాలన్నా పాన్ కార్డ్, ఆఖరికి మన సొమ్ము మనం తీసుకోవడానికి ఖర్చు పెట్టడానికి కూడా బోల్డ్ అని ఆంక్షలు. ఒక్క డబ్బులే కాదు, ఇంట్లో తాతలిచ్చిన బంగారానికి కూడా లెక్కలు చెప్పాల్సిందే అన్నారు. నగ నట్ర పొలం పుట్ర ఇలా జనం జేబుల్ని డేగ కళ్లతో పరిశోధించారు. మరి ఇదే టైంలో ప్రజాప్రతినిధుల ఆస్తులు రోజుకొక కోటి చొప్పున పెరుగుతున్నా పట్టించుకునే వాళ్ళు మాత్రం లేరు. ఈ పరిస్థితి ఇకపై మారబోతోంది. డిజిటలైజేషన్, ఆధార్ అటాచ్మెంట్ ఇలా ఎన్ని రూల్స్ పెట్టినా తప్పుడు పనులు చేసేవాళ్లు మాత్రం తప్పించుకుంటూనే ఉన్నారు. ప్రజాప్రతినిధులు నిజాయితీగా అఫిడవిట్లలో తమ ఆదాయాల గురించి వెల్లడించడం వరకు ఓకే, కానీ ఏటేటా పెరుగుతున్న ఆస్తుల గురించి, ఆదాయ మార్గాల గురించి ఎప్పుడూ నోరు విప్పిన పాపాన పోలేదు. మరి వీటికి ట్యాక్సులు కట్టకపోతే అది బ్లాక్ మనీ కిందే లెక్క. నేతలు బ్లాక్ మనీ దాచుకోవడానికి అధికారాన్ని పావుగా వాడుకుంటున్నారన్నది బహిరంగ సత్యమే. ఆ బ్లాక్ మనీ పుట్టడానికి కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. ఇలా మొత్తంగా జనం ఓట్ల పునాదులపై నిలబడాల్సిన మన ప్రజాస్వామ్యం నేతల నోట్ల పునాదుల మీద నిలబడుతోంది. ఎన్నికల్లో టికెట్లు దక్కించుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టాలి, ఆపై జనం ఓట్లు దక్కించుకోవాలన్నా కోట్లు ఖర్చు పెట్టాలి. పార్టీల ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టాలి. ఇలా 10, 100 కోట్లు ఖర్చు పెడితే కానీ గెలిచే పరిస్థితి లేదు. ఇలా కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన మన నేతాశ్రీలంతా తాము అధికారంలో ఉండగా అంతకు 10 సంపాదించుకోవాలనే చూస్తున్నారు. తరువాత వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కించుకోవడానికి, ఓట్లు రాల్చడానికి, జనాలకు పంచడానికి కూడా సరిపోయేంత వెనకేసుకుంటున్నారు. అంతేకాదు ఒకవేళ అంత ఖర్చు పెట్టి రాబోయే ఎన్నికల్లో ఓడిపోయినా నష్టపోకుండా ఉండేంత సంపాదించుకుంటున్నారు. ఇలా అంతులేని ఆదాయాన్ని దక్కించుకోవడానికి తమ అధికారాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. అధికారంతోనే ఆదాయానికి బాటలేసుకుంటున్నారు. పవర్లో ఉన్నన్నాళ్లు కాసుల వేటలో బిజీగా మారిపోతున్నారు. కానీ ఎప్పుడైతే స్వాతంత్ర విలువలు అంతరించిపోయాయో రాజకీయాలనేది వ్యాపారంగా, రాజకీయాలనేది దళారీ వ్యాపారంగా కూడా మారింది. అందువల్ల ఇలా రాజకీయాల్లోకి వస్తున్నదే ఒక పెట్టుబడి పెట్టి అడ్డగోలుగా సంపాదించుకుందాం, అన్యాయంగా సంపాదించుకుందాం అనే దశకు రాజకీయాలు దిగజార్చారు. దీనికి కారణం ఏంటంటే 100 కోట్లు రాజకీయాల్లో తగిలేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. 100 కోట్లు రాజకీయ పార్టీలు ఖర్చు పెడుతున్నాయంటే రాజకీయ నాయకులు ఖర్చు పెడుతున్నారు. మరి కోట్లు ఖర్చు పెట్టిన రాజకీయ నాయకులు కోట్లు సంపాదించుకోలేరు కదా. ఎందుకంటే పెట్టిన ఖర్చు తీరాలి, మళ్ళీ రాబోయే ఎలక్షన్లకు మళ్ళీ ఖర్చులు ఉండాలి. ఇవి కాక రాబోయే 10 తరాలు కూర్చొని తిన్నంత సంపాదన ఉండాలి. అందువల్ల రాజకీయాలు ఎప్పుడైతే అధికారం చుట్టూ, అవినీతి చుట్టూ, సంపద చుట్టూ, డబ్బు చుట్టూ తిరుగుతాయో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేతల ఆదాయాల్లో సగం ప్రజల సొమ్మే. జనాల్ని ఉద్ధరించడానికి ప్రభుత్వాలిచ్చే నిధుల నుంచి సగం నొక్కేస్తారు. ఇక ప్రభుత్వ కాంట్రాక్టులు, ఇతర పనుల్ని తమ కుటుంబ సభ్యుల కంపెనీలకు గంపగుత్తగా అప్పగిస్తారు. దీంతో సదరు కంపెనీలు నాసిరకంగా పనులు చేసి కోట్లకు కోట్లు బ్లాక్ మనీ వెనకేసుకుంటోంది. ఇలా పోగేసుకున్న బ్లాక్ మనీ ఎన్నికల్లో బయటకు తీస్తారు. ఎన్నికల వేళలో దొరికే ఓట్ల కట్టలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఆదాయాలు సంపాదించుకున్నారన్న ఆరోపణలతో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు 2 నేతల మీద పడింది. వారిలో ఒకరు తమిళనాడు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, రెండోది ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్.
ఈ ఇద్దరు అక్రమాస్తుల్ని కలిగి ఉన్నారన్న ఆరోపణలతో జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆధారాలు తేలడంతో ఈ ఇద్దరికి శిక్ష పడింది తప్ప మన దేశంలో ఇలాంటి ఆధారాలు లేకుండా ఆస్తులు సంపాదించిన నేతలు ఓ కొల్లలు. స్వాతంత్ర్యం వచ్చిన మరుసటంలో జీపుల కుంభకోణం బయటపడింది. ఇందులో అప్పటి రక్షణ శాఖ మంత్రి పేరే బాధ్యుడిగా వినిపించింది. అలా మొదలైన అవినీతి స్కాములు దేశాన్ని మింగేసే స్థాయికి ఎదిగాయి. 2G స్కామ్, కోల్ స్కామ్, కామన్వెల్త్ స్కామ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ వేలాది స్కాముల కేసులు పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయి. ఇవన్నీ నేతలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన స్కాములే. ఇలాంటి స్కాములు జరగడానికి కారణం అధికారమే. తమను ఎవరూ ఏమీ అనలేరన్న ధీమాతో నేతలంతా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్నారు, అడ్డంగా ఆర్జిస్తున్నారు. ఈ అవినీతికి ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పు కళ్ళెం వేస్తుందని అనుకుందాం. దానికి కేంద్ర పాలకులు సానుకూలంగా స్పందించి అవసరమైతే చట్టాల మార్పుకి నడుం బిగించి ఓ కొత్త భారతదేశానికి శ్రీకారం చుడతారని